యూ హ్యావ్ అరైవ్డ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్, ఫార్మల్ అగ్రిమెంట్ విత్ దట్. సో అయితే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు యూఎస్ఏ ఉంది, F-35 ఇద్దరికీ అమ్ముతోంది, అడిగినోడికి అడగనోడికి. సరే ఇచ్చేవాడు ఇస్తాడు, లేనివాడి వాళ్ళ ఆస్తులు కబ్జా పెడతాడు. బేసిక్గా గ్లోబల్ పోలీస్ కాబట్టి చేస్తాడు. నేనంటే సోర్స్ కోడ్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, సోర్స్ కీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రేపు పొద్దున మనం కూడా దీంట్లో ఎమర్జ్ అయిన తర్వాత, ఒక లీడర్గా, డిఫెన్స్ లీడర్గా ఎమర్జ్ అయిన తర్వాత మనం కూడా సోర్స్ కోడ్ ఖచ్చితంగా కొన్ని ఇబ్బందికరమైన దేశాల నుంచి వాళ్ళకి అమ్మినప్పుడు సోర్స్ కోడ్ మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ప్రత్యేకించి 57 ఇస్లామిక్ నేషన్స్లో కనీసం ఒక 50 దేశాలతో మనకి పంచాయతీలు ఉన్నాయి. ఒక లిబరల్ కంట్రీస్ ఒక 5-6 వదిలేయండి, సౌదీ, యుఏఈ వదిలేయండి, బట్ మిగిలిన 50 తోటి పంచాయతీ వాళ్ళల్లో ఎవరన్నా వచ్చి అడగచ్చు కదా మన దగ్గర. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ కదా. సర్టన్లీ అండి. అంటే మీరు చూసారంటే లిస్ట్ ఆఫ్ నేషన్స్ విచ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ అని చూసారంటే కొంచెం హిస్టరీలో కూడా వెళ్తాను దీని తర్వాత. బట్ దెన్ ఫిలిపీన్స్ ఆల్రెడీ డీల్ మనతో ఫైనలైజ్ చేసింది. ఐ థింక్ $400 మిలియన్ డీల్ సైన్ చేసింది బ్రహ్మోస్ మిసైల్ బ్యాటరీస్ కోసం అని. అలాగే ఇండోనేషియా సైన్ చేసింది మనతో డీల్, ఆల్మోస్ట్ అదొకటి $450 మిలియన్ డీల్ అనుకుంటా అదొకటి. దాని తర్వాత వియత్నాం, వీఆర్ వెరీ క్లోజ్ టు సైనింగ్ $1 ట్రిలియన్ డీల్, ఇఫ్ నాట్ $1 ట్రిలియన్ డీల్. ఆల్మోస్ట్ ప్రెడిక్షన్ ఏంటంటే ఆల్మోస్ట్ $700-800 మిలియన్ డీల్ వియత్నాంతో కూడా సైన్ చేస్తున్నామని. దాని తర్వాత మలేషియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి మన దగ్గర Sukhoi 30 ఫైటర్ జెట్స్ గురించి అడగడము. దాని తర్వాత మల్టిపుల్ అదర్ కంట్రీస్ అండి, థాయిలాండ్, సింగపూర్, బ్రునై, ఈజిప్ట్, మీరు నేమ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఈవెన్ ఆఫ్రికన్ నేషన్స్ కూడా వస్తున్నాయి. సో మీరు అన్నట్టు పంచాయతీలు ఉన్నాయి, కరెక్టే. ఈ ఈ మిడిల్ ఈస్టర్న్ నేషన్ ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, కానీ ఆ కంట్రీస్ లో పంచాయతీ లేని ప్రపంచ దేశం ఏం చెప్పండి. నాన్ ఇస్లామిక్ కంట్రీస్ అందరికీ ఆ కంట్రీస్ లో పంచాయతీ ఉంది. సో అండ్ టెక్నాలజీ బ్రేకింగ్ కోడ్, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ అండి. మీరు హిస్టరీలోకి వెళ్ళారంటే చైనాకి ఒక F-16 ఎయిర్ క్రాఫ్ట్, ఐ థింక్ F-16 ఎయిర్ క్రాఫ్ట్ రెకేజ్ దొరికితే దాని నుంచి వాళ్ళు టెక్నాలజీ రీకన్స్ట్రక్ట్ చేసుకుని JF-17 ఎయిర్ క్రాఫ్ట్ చేశారు. ఐ మే బి రాంగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్, బట్ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇట్స్ హిస్టారికల్ ఫ్యాక్ట్, ఇట్ ఇస్ డాక్యుమెంటెడ్. మీరు వికీపీడియాలో కొడితే దొరుకుతుంది. అలాగే వెరీ ఫేమస్ గా ఇండియన్ సైంటిస్ట్, ఇండియన్ DRDO అండ్ RCI ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు USA కి వెళ్ళినప్పుడు, విజిట్ కి వెళ్ళినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ తోటి 90s లో ఎప్పుడు వెళ్ళినప్పుడు టెక్నాలజీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో, అంటే టెక్నాలజీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో వెళ్ళినప్పుడు ఆయనకి వాళ్ళ USA బాయ్ స్కౌట్ మిసైల్ ఫైల్ చదవడానికి ఇచ్చారు 4-5 గంటలు. ఆ 4-5 గంటల్లో ఆయన కీ ఆస్పెక్ట్స్ అవి చూసి వాటిల్ నుంచి లెర్నింగ్ తీసుకొని అక్కడి నుంచి అగ్ని ప్రొడ్యూస్ చేశారు ఆయన. ఇప్పుడు చూడండి, అగ్నిని చూసి ప్రపంచం అంతా భయపడాల్సి వస్తుంది. ICBM ఇప్పుడు అగ్ని, ఇట్ ఈస్ నాట్ అన్ IRBM, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, 7,500 కిలోమీటర్లు దాటి కేపబిలిటీ డెవలప్ చేసుకుంది. అలాంటివి హిస్టరీలో మీరు చూసారంటే అలాంటి దాఖలాలు ఉన్నాయి. ఫ్యూచర్ లో కూడా జరగవండి, యూ కాంట్ రూల్ అవుట్. బట్ గేమ్ ఆఫ్ టెక్నాలజీ గెలిచేది ఎవడు అంటే కన్సిస్టెంట్ అప్గ్రేడ్ చేసేవాడు. సో ఆ కన్సిస్టెంట్ అప్గ్రేడ్ ఎట్లా చేస్తున్నాము, రీడిస్కో బ్రహ్మోస్ మిసైల్ ఉంది అని కూర్చున్నామంటే బ్రహ్మోస్ మిసైల్ తలదన్నే మిసైల్ రేపు పొద్దున ఇంకోటి వస్తుంది. సో దాన్ని మనం ఎట్లా అప్గ్రేడ్ చేస్తున్నాము, దాని కేపబిలిటీస్ ఎట్లా అప్గ్రేడ్ చేస్తున్నాము, దీనిలో ఇంకేమి కేపబిలిటీస్ యాడ్ చేయొచ్చు అనేది కన్సిస్టెంట్ గా వీ షుడ్, ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, డిస్కవరీ అండ్ ఇంప్లిమెంటేషన్ అండి. అది మనం చేయలేదంటే వీ విల్ లూజ్ దిస్ బ్యాటిల్ ఆఫ్ టెక్నాలజీ అండి. సో వాటితో ఉన్నా కూడా మనకు వచ్చే తక్షణంగా వచ్చే ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చు అంటారు. సరే, ఒక పొలిటికల్ లైన్లోకి వద్దాం సార్. ఇప్పటిదాకా టెక్నాలజీ మాట్లాడాం, మన బడ్జెట్ గురించి మాట్లాడాం. మనకి వీ హ్యావ్ సీన్ డిఫెన్స్ రిలేటెడే మనకి వీ హ్యావ్ సీన్ జార్జ్ ఫెర్నాండెస్ గారు, మనోహర్ పారికర్ గారు, అంటే కమిటెడ్ సోల్జర్స్ వాళ్ళు. మీకు మళ్ళీ వాళ్ళు, మీకు యూనిఫామ్ ఉంటే వాళ్ళకి యూనిఫామ్ లేని సోల్జర్స్ వాళ్ళు ఎంత కమిటెడ్గా రక్షణ రంగాన్ని బలోపేతం చేయటం, పటిష్టం చేయడం కోసం దృష్టి పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ మనోహర్ పారికర్ గారు అయితే కరప్షన్ని ఆల్మోస్ట్ జీరో కరప్షన్ దగ్గరికి తీసుకొచ్చేసారు ఆ డిఫెన్స్ ఇండస్ట్రీ. అన్ఫార్చునేట్లీ ఈ పాజిటివే ఆయనకున్న ఆరోగ్య కారణాలు ఇచ్చా. ఆ లెగసీని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా రాజ్నాథ్ సింగ్ గారు? సరే అండి, ఫోకస్ అయితే ఉందండి. డిఫెన్స్ ఇండిజినైజేషన్, డిఫెన్స్ డెవలప్మెంట్ అండ్ డిఫెన్స్ కేపబిలిటీ ఇంక్రీజ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ అయితే దెర్ ఇస్ నో డౌట్. రాజ్నాథ్ సింగ్ ఈస్ అ వెరీ గుడ్ లీడర్, వెరీ ఫోకస్ లీడర్ అండ్ నేషనలిస్ట్ లీడర్. సో అంటే డిబేట్ చూసిన వాళ్ళు మేబీ నన్ను కూడా బీజేపీ టైప్ సోల్జర్ అని గ్రేడ్ చేయొచ్చు. కానీ వాట్ ఐ సీ
దేర్ మే బి సోల్జర్స్ ఆల్సో డిసగ్రీ విత్ ఉంటారు, తప్పకుండా ఉంటారు. అందరు సోల్జర్స్ అగ్రీ చేస్తారు నేను నన్ను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చూసేది ఏంటంటే ఫోకస్ పెరిగింది. ఎక్కడైతే నేను సర్వ్ చేసిన ఏరియాస్ ఉన్నాయో అక్కడ సర్వ్ చేస్తున్న సోల్జర్స్ చూస్తే నేను సర్వ్ చేసిన టైంకి ఇప్పుడు సర్వ్ చేస్తున్న సోల్జర్స్ టైంకి the kind of infrastructure which has come up, the kind of independence in taking operational decisions ఏవైతే వచ్చిందో సోల్జర్స్ కి, I am certainly happy with the progress India's defense is making అండి. But am I completely happy అంటే there will be places where we need improvement అండి. ఇందాక అన్నట్టు ఇంప్రూవ్మెంట్ ఇస్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. సో అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడైతే గవర్నమెంట్ పుష్ ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి. ఎక్కడైతే గవర్నమెంటల్ ఆర్ పొలిటికల్ ఆర్ బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫియరెన్స్ ఉందో దాన్ని తక్కువ చేయాలి. ఎక్కడైతే రెడ్ టేప్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేయాలి. అప్పుడే మనం వి విల్ గో దేర్. అండ్ స్పెషల్లీ నాకు బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇట్ మే బి ఎ లోడెడ్ స్టేట్మెంట్ కానీ, interference of defense civilian institutions and corruption in defense civilian institutions and interference of defense civilian institutions is a major stumbling block. ఇది ఏమవుతుందంటే దానిలో రెడ్ టేప్, దానిలో బ్యూరోక్రసీ వచ్చేసి that delays processes అండి. సో దే హ్యావ్ టు బి ఫార్ మోర్ అలైన్డ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. అంటే నేను ఎక్కడ డిఫెన్స్ ఫోర్సెస్ లో యూనిఫామ్ లో కరప్షన్ 100% లేదు అని నేను అన్నట్టు, అక్కడ కూడా ఉన్నాయి కేసెస్. దేర్ ఆర్ కేసెస్ వేర్ కరప్షన్ ఇస్ దేర్ అండ్ దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు ఇంప్రూవ్. కానీ దట్ ఈస్ లెస్ ఇన్స్టిట్యూషనలైజ్. డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉన్న కరప్షన్ అనేది ఇట్స్ నాట్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అండి. అన్ఫార్చునేట్లీ డిఫెన్స్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైతే ఉన్నాయి, వితౌట్ టేకింగ్ నేమ్స్, అక్కడ ది కరప్షన్ ఇస్ ఇన్స్టిట్యూషనలైజ్డ్, వ్యవస్థీకృతం అయిపోయింది అవినీతి. ఇది ఇన్స్టిట్యూషనలైజ్ కరప్షన్ నుంచి మనం బయటికి రావాలి. దేర్ ఐ ఫీల్ ద గవర్నమెంట్ ఈస్ లాకింగ్ ఎ లాట్ అండి. అది ఏమైపోతుందంటే, అన్ఫార్చునేట్లీ యాజ్ అ సోల్జర్ ఐఎమ్ నాట్ ఓట్ బ్యాంక్ అండి. డిఫెన్స్ సివిలియన్స్ ఆర్ ఎ కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్, డిఫెన్స్ బ్యూరోక్రాట్స్ ఆర్ కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్. సో ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వచ్చి అక్కడ మోడర్నైజేషన్ ఈస్ టేకింగ్ ఎ స్లోవర్ కారిడార్ అండి. దానిలో ఐరన్ హ్యాండ్ తోటి వర్క్ చేసే లీడర్ మీకు కావాలి. ఓట్ బ్యాంక్ కాదు, నేను మోడర్నైజేషన్ ని చూస్తాను అని వచ్చే లీడర్, అన్ఫార్చునేట్లీ దట్ ఆ 100% ఫోకస్ ఉన్న లీడర్ రావడం చాలా కష్టం అనిపిస్తుంది విత్ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. అక్కడ రావడం ఎందుకంటే డిఫెన్స్ సివిలియన్స్ అల్టిమేట్లీ డిఫెన్స్ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ డిసైడ్ ద ఫైనల్ పుష్. ఎంత ఫాస్ట్ గా అవుతుంది డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిఫెన్స్ మోడర్నైజేషన్ అనేది. అక్కడ ఇట్ పెయిన్స్ మీ అ లాట్ టు సీ ద కరప్షన్ అండి. ఐ ఆల్సో హ్యాండిల్డ్ ఇట్ ఇన్ మల్టిపుల్ ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్. ఐ ఆల్సో హ్యాండిల్డ్ ఇట్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ అండి. అండ్ దట్ ఈస్ వేర్ సరే వాడు కూడా నాలాంటి మంది చాలా మంది యూనో డిఫెన్స్ లో కూడా కరప్షన్ కేసెస్ వస్తున్నాయంటే నాలాంటి మంది చాలా మంది మేబీ వాళ్ళు కూడా కరప్ట్ ఉన్నారు, నేను కరప్ట్ ఉండడం తప్పేముంది, నేను కూడా సిట్ బ్యాక్ అండ్ వాచ్ అని అనే స్టాండ్ తీసుకునే స్కోప్ ఉంది. వేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ అల్టిమేట్లీ. సో అది మనము హ్యాండిల్ చేయాలి. దట్ ఈస్ సంథింగ్ విచ్ పెయిన్స్ మీ అ లాట్ అండి. రైట్. ఇక దీంతో పాటు సార్ ఒక్కసారి మన దగ్గరున్న సామాగ్రి S-400 కావచ్చు, సుఖోయ్ కావచ్చు, అలాగే పక్క దేశాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు అగ్ని గురించి ప్రస్తావన చేశారు. అబ్దుల్ కలాం గారు ఒకసారి US విజిట్కి వెళ్ళినప్పుడు ఒక 4-5 గంటల పాటు కూర్చొని ఆ పర్టికులర్ మిసైల్కి సంబంధించిన పేపర్ స్టడీ చేసి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత డెవలప్ చేసిన విధానం. వీ మస్ట్ సాల్యూట్ గ్రేట్ సోల్జర్ ఆఫ్ భారత్. అలా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన స్ఫూర్తితోటి ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం. బట్ పక్క దేశాలు వాళ్ళ బడ్జెట్లు, ఎందుకంటే మనం ఒకసారి US అంటే సరే అది అగ్రరాజ్యం, బేసిక్గా వాళ్ళు తుపాకులు అమ్ముకుని బతికే దేశం, అది వాళ్ళు $1 ట్రిలియన్ పెట్టుకుంటున్నారు. మనం ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చు. ఇందాక మీరు అన్నారు 45,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల దాకా మనం బడ్జెట్ రాబోతోంది అని. వెల్కమ్ చేద్దాం. బట్ మిగిలిన దేశాలు, చైనా ఎలా ఉంది, పాకిస్తాన్ ఎలా ఉంది? అఫ్కోర్స్ పాకిస్తాన్ ఈజ్ షాడో ఆఫ్ చైనా, దానికి వేరేగా మనం ఏమి చెప్పక్కల. బంగ్లాదేశ్ కూడా అంతే ఇంచుమించు. వాళ్ళ ముగ్గురు కలిస్తే వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఆ ఐరన్ కర్టన్స్ వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ కొన్ని సోర్సెస్ ద్వారా మీకు అందే ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు కంపారిటివ్ గా చూసారంటే ఏ కంట్రీ అయితే ఇన్కన్సిస్టెంట్ అవుట్లే ఆఫ్ బడ్జెట్ చేస్తుందో ఇన్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ కంట్రీ అధోగతికి పడుతుందండి. అంటే మీరు పాకిస్తాన్ చూసారంటే దే హ్యావ్ బీన్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. సో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ డిస్ప్రపోర్షనేట్ గా పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు, బికాస్ దట్ ఈస్ దేర్ ఇండియా ఫోకస్ నేషన్. సో ఏమైంది, డిఫెన్స్ మోడర్నైజేషన్ పెట్టుకుంటూ పోయారు. వాటితో ఉన్న అలైడ్ ఇష్యూస్ లో వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎప్పుడు ఆలోచించలేదు. దాంతో ఏమైందంటే డిఫెన్స్ కి మనీ వెళ్తూ పోయింది. డిఫెన్స్ స్టార్టెడ్ గెటింగ్ మోర్ పవర్ఫుల్ బికాస్ డిఫెన్స్ రూలర్స్ రూల్ చేశారు పాకిస్తాన్ ఎప్పుడు. సో దాంతో ఏమైందంటే అవైలబిలిటీ ఆఫ్ మనీ ఉండే, సో కరప్షన్ విత్ ఇన్ దర్ డిఫెన్స్ ఫోర్సెస్ హెస్ బికమ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్.
డిఫెన్స్ ఫోర్సెస్ లోనే మీరు చూసారంటే ఒక పాకిస్తాన్ ఆర్మీలో మీరు చూసారంటే ఒక జవాన్ లివింగ్ స్టాండర్డ్ కి ఒక ఆఫీసర్ లివింగ్ స్టాండర్డ్ కి వ్యత్యాసం చాలా ఉంటుంది. జనరల్ గా రిటైర్ అయిన ఒక పాకిస్తానీ ఆఫీసర్ మీరు నాకు చూపించండి, పాకిస్తాన్ లో ఉన్నవాడు, వాడు దుబాయ్ లో కానీ వాడి ఇల్లు ఉంది, లేకపోతే యూకే లో కానీ ఉంది, యూరోప్ లో కానీ ఉంది, యూఎస్ఏ లో కానీ ఉంది. చేస్తాడు, సంపాదించుకుంటాడు, వెళ్ళిపోతాడు, అక్కడ ఇల్లు కొని అక్కడ హ్యాపీగా కోట్లు పెట్టుకుని హ్యాపీగా బతికేస్తారు వాళ్ళు. అండ్ దాన్ని నేషనలిజం అని పెయింట్ చేసుకుంటారు వాళ్ళు. ఉన్నంత వరకు వాళ్ళు అండ్ వాట్ ఆర్ దే బ్యాంకింగ్ ఆన్? దే ఆర్ ప్యూర్లీ బ్యాంకింగ్ ఆన్ రాడికలిజం అండ్ ఇస్లామైజేషన్ ఆఫ్ ది పాపులేషన్. వాళ్ళ పాపులేషన్ పిచ్చివాళ్ళు వాళ్ళు ఏంటి అంటే వీళ్ళే డెవలప్ అవుతున్నారు, వీళ్ళ పిల్లలు బయట చదువుకుంటున్నారు, వీళ్ళు సంపాదించి బయటకు వెళ్ళిపోతున్నారు అని ఒక నిజాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. మేమేమో ఇట్లనే రోడ్ల మీద అడుక్కు తింటున్నాము, మాకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో లేదని ఒక విషయం వాళ్ళు చూడట్లేదు. ఇస్లామైజేషన్ మీద బతికేస్తున్నారు వాళ్ళందరూ. యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇస్లామైజేషన్ మీద బతికేస్తున్నారు వాళ్ళు. సో పాకిస్తాన్ తో కంపేర్ చేసుకోవడం వేస్ట్. చైనా ఈజ్ అన్ ఐరన్ కర్టన్. వాళ్ళ డిఫెన్స్ అవుట్లే ఎట్లా ఉంటుంది, వాళ్ళ డిఫెన్స్ అవుట్లే ఎట్లా చేస్తారంటే వాళ్ళు పబ్లిష్డ్ ఫిగర్స్, ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ దేర్ పబ్లిష్డ్ ఫిగర్స్ అండి. సో దే ఆల్వేస్ బ్యాలెన్స్ ఫిగర్స్ పబ్లిష్ చేస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ దెమ్. సో చైనా పాకిస్తాన్ తో కంపేర్ చేసుకోవడం కన్నా మన కంపారిజన్ మనం చేసుకున్నామంటే కన్సిస్టెంట్ గా మీరు చూసారంటే ఇందాక ఒక ఫిగర్ చెప్పాను నేను మీకు. అవర్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్ 2.4% ఆఫ్ అవర్ జీడిపి. అంటే మనం ఏమంటున్నాము, డిస్ప్రపోర్షనేట్ గా మన జీడిపికి డిస్ప్రపోర్షనేట్ గా జీడిపి పర్ క్యాపిటల్ కూడా చూసారంటే మీరు ఇట్ వోంట్ బి డిస్ప్రపోర్షనేట్. సో మీరు డిస్ప్రపోర్షనేట్ ఎక్స్పెండిచర్ లేదు ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పెన్స్ లో, పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే మీ ఎర్నింగ్స్ కూడా పెరిగాయి కదా. సో దాంతో పాటు మీ రిక్వైర్మెంట్స్ పెరిగాయి, దాంతో రిక్వైర్మెంట్స్ తో పాటు అవుట్లే ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ పెరిగింది కానీ పార్ట్ ఆఫ్ యువర్ జీడిపి పెరగలేదు. సో దట్ షోస్ బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫెన్స్ అవుట్లే ఆల్సో, ఇన్ డెవలప్మెంటల్ పుష్ ఆల్సో. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పుడల్లా వీ విల్ బి ఎ బ్యాలెన్స్డ్ కంట్రీ అండి. సో అయితే పరమేశ్వర్ గారు, చైనాతోటి పోల్చాలంటే మీరు అన్నది కరెక్టే, ఐరన్ కర్టన్స్ వెనకాల ఉన్నది మనకు తెలియటం అనేది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. బట్ ఈరోజు సరే మనం యాంటిసిపేట్ చేద్దాం, మనకున్న అండర్స్టాండింగ్ 8% నుంచి 20%, అండ్ మీకున్న సోర్స్ కూడా 16 to 18% దాకా బడ్జెట్ కేటాయింపులు రక్షణ రంగానికి ఉండే అవకాశం ఉందనేది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతున్న తరుణం, ఈ క్రమంలో మనల్ని మరింత అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళటం, అండ్ అట్ ద సేమ్ టైం చైనా టెక్నాలజీ తోటి తయారైన మిసైల్స్ ఆపరేషన్ సింధూర్లో కుప్పకూలిన తర్వాత స్టిల్ చైనా ఈజ్ క్లెయిమింగ్ ఏంటి, వాళ్ళ దగ్గర అధునాతనమైన వ్యవస్థలు ఉన్నాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, అండ్ నో డౌట్ నేవీ పరంగా చూస్తే చైనాకున్న ప్రావెస్నెస్ని మనం డినై చేయలేం. నావికా దళానికి సంబంధించి వాళ్ళకి హ్యూజ్ ఫోర్స్ ఉంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విచ్ ఇస్ నాట్ నౌ రెడీ ఫర్ వార్, వాళ్ళు ఎవరు అంత సిద్ధంగా లేరు, అక్కడ జరుగుతున్న అంతర్గత సంక్షోభం కూడా చూస్తున్నాం. అండ్ మూడో అంశం ఇందాక మీరు చాలా కీలకమైన ప్రస్తావన చేశారు, ఏంటంటే పదే డిఫెన్స్ మీద అలా పెట్టుకుంటూ వెళ్ళే దేశాలు ఎలా బదాబదలవుతాయని. స్పెయిన్ చూసాం, బ్రిటన్ చూసాం, యుఎస్ఎస్ఆర్ చూసాం. రేపొద్దున అమెరికా కూడా అదే దిశగా వెళ్తుందని ఒక 7 phases ఉంటాయంట. ఇప్పుడు 6th phase 7th phaseలోకి వచ్చేసిందేమో, మరి 7th phase మొదటి పాదంలోకి వచ్చిందేమో. అదే జరిగింది. డిసింటిగ్రేషన్ అనేది మనం ఊహించవచ్చా? అంటే రక్షణ పరంగా డిసింటిగ్రేషన్, ఎందుకంటే సౌత్ అమెరికన్ కంట్రీస్ ఛాలెంజ్ చేస్తున్నాయి అమెరికాని. కరెక్ట్ అండి. అంటే కుప్పకూలడం అనేది ఐ డోంట్ థింక్ వీ షుడ్ విష్ ఫర్ ఇట్, బికాస్ ఏమవుతుందంటే ఢిల్లీ రైట్స్ చేంజ్ నేనైతే పెంటగాన్ వరకే సార్, నేను నాట్ ఎంటైర్ యుఎస్, పెంటగాన్ వరకు. సో ఏంటంటే డిపెండెన్స్ ఆన్ యుఎస్ ఎక్విప్మెంట్ అండ్ యుఎస్ వెపనరీ తగ్గుతుంది, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ క్రియేటింగ్ పానిక్ అనమాట. వాళ్ళ యుఎస్ సర్కిల్స్ లో, పెంటగన్ సర్కిల్స్ లో ఏమైతుందంటే వాళ్ళ వెపన్స్ మార్కెట్ తగ్గుతోంది అని వాళ్ళ బాధ. అది అన్నిటికన్నా పెద్ద బాధ వాళ్ళది అది, బికాస్ దట్ ఈస్ ద మనీ విచ్ డ్రైవ్స్ దేర్ సిస్టమ్. అండ్ యుఎస్ వెపన్ మార్కెట్ ఈస్ వాట్ డిక్టేట్స్ ద ప్రెసిడెంట్ స్టేర్ ఇన్ యుఎస్ఏ. జనరల్లీ ప్రెసిడెన్షియల్ ఎలక్ట్ ఎవరు ఉండాలి అనేది డిసైడ్ చేస్తారు యుఎస్ వెపన్స్ మార్కెట్. ఎవడైతే మాకు పుష్ ఇస్తాడో వాడిని ప్రమోట్ చేస్తారు వాళ్ళు. సో ఈవెన్ బిఫోర్ బీయింగ్ సెలెక్టెడ్ as a Republican candidate or a Democrat candidate, వీళ్ళు దే వార్మ్ అప్ టు దీస్ వెపన్స్ లాబీ. ఆ వెపన్స్ లాబీకి వార్మ్ అప్ అయి దెన్ దే గెట్ దట్ పుష్, మనీ పుష్ అండ్ ది పబ్లిక్ పుష్, పర్సీవ్డ్ మీడియా పుష్ టు గో అండ్ బికమ్ ద నెంబర్ 1 candidate అనమాట ఫర్ స్టాండింగ్ ద ఎలక్షన్. సో ఇప్పుడు ఆ వెపన్స్ లాబీది పవర్ తగ్గింది అంటే మన ఇన్ఫ్లుయెన్స్, యుఎస్ భయం ఏంటంటే దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నేటో, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యుఎన్, దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఏషియా
అండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవరాల్ ఇన్ ద గ్లోబ్ తగ్గిపోతుంది, వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది. అండ్ ఇట్ విల్ వాళ్ళు స్లోగా ఇన్వెస్ట్ చేసింది ఏంటి, బైపోలార్ వరల్డ్ దగ్గర నుంచి వాళ్ళు యూనిపోలార్ వరల్డ్ వైపు చేశారు. యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ చేసినా, యూరోప్ లో ఇంటర్ఫియర్ చేసినా కూడా సెకండ్ పవర్ అయితే ఏదైతే ఉందో దాని ఉనికి లేకుండా చేద్దామని ట్రై చేశారు వాళ్ళు. సో దట్ ఇట్ బికమ్స్ ఎ యూనిపోలార్ వరల్డ్. అక్కడి నుంచి ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమైపోయిందంటే ఇప్పుడు డెవలపింగ్ నేషన్ అండ్ ఏషియా సెంట్రిక్ మార్కెట్, ఏషియా సెంట్రిక్ జోన్ లోకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇండియా కూడా ఛాలెంజ్ చేస్తుంది, చైనా కూడా ఛాలెంజ్ చేస్తుంది, రష్యా తగ్గట్లేదు. సో బైపోలార్ వరల్డ్ నుంచి యూనిపోలార్ వెళ్దామంటే మల్టీపోలార్ వరల్డ్ వైపు వెళ్తుంది. అది యుఎస్ఏకి డిస్కంఫర్ట్ ఇస్తుంది. సో ఐఎమ్ వెరీ షూర్ దే ఆర్ రీకన్సిడరింగ్ ద స్ట్రాటజీ. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ థింక్ ట్యాంక్ ఎట్లా ఉంటుందంటే మనం పెరిగేది ఇంకోటి నాశనం చేసి పెరగాలి అనే ఫిలాసఫీ యుఎస్ఏలో ఎప్పటి నుంచో ఉంది. మీరు ప్రపంచంలో ఎన్ని 10, 20, 30 దాఖలాలు అట్లనే ఉన్నాయి. ఇంకోటి పెరుగుతుంటే వాడిని నాశనం చేస్తే మనం ఎట్లా పెరిగిపోతాం, మనం ఇంటర్నల్ గా పెరగక్కర్లేదు అని. సో డాలర్ పవర్ మీద బతికేద్దాం అని ఒకటి ఉంది. సో కరెంట్లీ పెంటగన్ is in that crisis mode అండి. But currently USA is in that crisis mode. But having said that, మొత్తంగా కుప్పకూలిందంటే యుఎస్ఏ మీద డిపెండ్ అయిన వరల్డ్ కంట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి దట్ విల్ క్రియేట్ అండర్స్ట్ ఇన్ ద వరల్డ్. సో అది మనము అంటే రాజీవ్ గాంధీ గారు 1983 రైట్స్, ఇందిరాగాంధీ పోయినప్పుడు చేయించిన రైట్స్ లో ఒక పెద్ద మాట అన్నాడు, ఒక పెద్ద చెట్టు కదిలింది అంటే దాంతో పాటు భూమి కూడా కదులుతుంది అని. అంటే ఇందిరాగాంధీని చంపారు కాబట్టి సిక్కిని చంపడం కూడా రైట్ అన్న ఒక మాట అన్నాడు ఆయన. అది ఆ కాంటెక్స్ట్ తప్పైనా కూడా ఆ కాంటెక్స్ట్ నిజమే. సో యుఎస్ఏ లాంటి పెద్ద చెట్టు పడిందంటే దాంతో పాటు ఉన్న చుట్టూన్న వేళ్లు కదలడము, దాంతో పాటు ఉన్న చిన్న చెట్లు, చిన్న మొక్కలు కూడా కుప్పకూలి పడడం వెరీ న్యాచురల్. అది కోరుకోకూడదు మనం. అంటే అది జరుగుతుందని ఐఎమ్ హోపింగ్ ఇట్ డజంట్ హ్యాపెన్, బికాస్ దెన్ వరల్డ్ విల్ గో ఇన్ టు రెగ్రెసివ్ మోడ్ అండి. అది కాకుండా ఇఫ్ యుఎస్ఏ కెన్ లెర్న్ amend its methods and we should move towards an inclusive world అండి. అంటే మేము బతుకుతాం, మీరు బతుకుతాం అనాలి. అంటే ఇన్ఫాక్ట్ మీరు యాజ్ రైట్లీ సెడ్ ఇట్ ఇస్ నాట్ అవర్ విష్, అది డిసింటిగ్రేట్ అవ్వాలని మనం కోరుకోవటం కాదు. బట్ ఏంటంటే ప్రపంచం మీద పెత్తనం చేసే ధోరణి నుంచి వెనక్కి తగ్గి కొంత డెమోక్రటిక్గా మారాలని మాత్రం మనం కోరుకోవాలి. అండ్ ఫైనల్గా సార్, లాస్ట్ ఇయర్ డిఫెన్స్ బడ్జెట్ చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 6.81 lakh crores, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 9.53% ఉండొచ్చు అని అంటున్నారు. అండ్ మనకున్న అంచనాలు, వస్తున్న సోర్సెస్ మీకు 16 to 18% లేదా 20%. ఇది పెరగటం అనేది మూలధన బడ్జెట్ కింద 1.80 lakh crores పెట్టారు. ఈసారి దాన్ని డబల్ చేద్దాము, క్యాపెక్స్ని డబల్ చేద్దాము అంటున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మన సైన్యంలో ఉన్న మ్యాన్ పవర్ని కూడా ఎక్విప్ చేస్తున్నారా? ఆ ప్రాసెస్ మీరు ఇందాకన్నారు, అది నిరంతర ప్రక్రియ. అది కరెక్ట్ అండి. సో ఆ ప్రాసెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ టువర్డ్స్ దాట్ ఓన్లీ అండి. అంటే మీరు ఇదివరకు స్మాల్ ఆర్మ్స్ అంటే షార్ట్ రేంజ్ సోల్జర్ పట్టుకునే ఆర్మ్స్ మన దగ్గర SLRs ఉండేవి. అవి మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం కాదు. అక్కడి నుంచి మనం ఇన్సాస్ వైపు వెళ్ళాం. ఇన్సాస్ ఇండిజియస్ ని ప్రొడ్యూస్. సో ఎవ్రీ దిస్ థింగ్ లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. సో 2-3 ఎగ్జాంపుల్స్ అవి. సో అలాంటివి మనము ఇంటర్నల్ డిపెండెన్స్ పెంచుకుంటున్నాం. దాన్నే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే డిఫెన్స్ ప్రొడక్షన్, ఇంటర్నల్ డిఫెన్స్ ప్రొడక్షన్ విల్ కేటర్ ఒకటి ఎక్స్పోర్ట్ కోసం, ఆబ్వియస్లీ ఎక్స్పోర్ట్ ఫోకస్. బట్ ద మేజర్ ఫోకస్ ఇన్ ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈస్ క్రియేటింగ్ లేయర్స్ ఆఫ్ డిపెండెన్సీ విత్ ఇన్. అంటే మనకి వెపన్ సిస్టమ్స్ కావాలంటే మనం బయటికి వెళ్ళి కొనక్కర్లేకుండా ఇంటర్నల్లీ కొనాలి అని. వెపన్స్, ఎక్విప్మెంట్స్, వెహికల్స్ అన్ని మనం లోపల కొనాలి అని. ఇప్పుడు టాటాస్తో పెద్ద డీల్ చేసాము, సఫారీలు అవి వస్తున్నాయి మన దగ్గర. సో ఇవన్నీ మనము ఇంటర్నల్ గా డిపెండెన్స్ పెంచుకున్నామంటే, వాటిల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామంటే టర్న్ అరౌండ్ టైం ఫర్ బయింగ్, టర్న్ అరౌండ్ టైం ఫర్ ఇండక్షన్, టర్న్ అరౌండ్ టైం ఫర్ బయింగ్ అంటే ఫస్ట్ రిక్వజిషనింగ్, దాని తర్వాత డిమాండింగ్, దాని తర్వాత బయింగ్, దాని తర్వాత టెస్టింగ్ అండ్ ఇండక్షన్. వీటిలన్నింటిలో కూడా మీ టర్న్ అరౌండ్ టైమ్స్ తగ్గుతాయి. టర్న్ అరౌండ్ టైమ్స్ తగ్గాయి అంటే మోడర్నైజేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఆటోమేటిక్ గా హ్యాండింగ్ లో నడుస్తుంది అనమాట. సో దానికోసమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు యాంటిసిపేషన్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఓవర్లే అండ్ అలొకేషన్ ఈ ఇయర్ లో పెరుగుతుంది అని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విల్ బి టువర్డ్స్ మోడర్నైజేషన్ ఆఫ్ ఇండిజినైజేషన్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో. ఈ మూడింటిలోనూ ఓవర్లే పెరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఇట్ విల్ హ్యాపెన్ అండి, బికాస్ ఆపరేషన్ సింధూర్ అయ్యి ఇప్పుడే మనం వీ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ ఆల్సో ఫ్రమ్ ఇట్. ఆ లెసన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి సక్సెస్ఫుల్ గా అంటే ఎకనామిక్ పుష్ కావాలి, ఎకనామిక్ పుష్ అండ్ బడ్జెటరీ పుష్ కావాలి. ఆ బడ్జెటరీ పుష్ గవర్నమెంట్ విల్ సర్టన్లీ గివ్ అనేది నా నమ్మకం అండి.
రైట్ సార్, థ్యాంక్ యూ కల్నల్ పరమేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా డీటెయిల్గా సమగ్రంగా విశ్లేషించారు రక్షణ రంగ బడ్జెట్, దాని అవసరం, పెరుగుదల అవసరానికి సంబంధించి. మనం కూడా ఒక నమ్మకం కుదిరింది. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ మీడియా కూడా దీని మీద చాలా ఫోకస్డ్గా మాట్లాడుతోంది. భారత రక్షణ రంగ బడ్జెట్ లాస్ట్ ఇయర్ 8% ఉంటే బట్ టోటల్ బడ్జెట్లో అది 20% దాకా వెళ్ళే అవకాశం ఉంది. అది 18 నుంచి 20 మధ్య ఉండొచ్చు అనేది కల్నల్ పరమేశ్వర్ గారు లాంటి నిపుణుల అండర్స్టాండింగ్. ఎనీహౌ రక్షణ రంగం మీద పెరుగుతున్న ఫోకస్, భారతదేశం ఆంతరిక భద్రత, అలాగే మనకి చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి ఉన్న ముప్పుల్ని ఎంత సమర్థవంతంగా తిప్పికొట్టగలమనే దానికి సంబంధించిన ఒక సమగ్ర పరిశీలన. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్నల్ పరమేశ్వర్ గారు.